అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అంశాన్ని విశ్లేషిస్తా. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో అంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని కుదిపేయబోయే అంశాలు. గత 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం ఎక్కువగా అవినీతి చేసిన వ్యవహారాలు. సో ఇప్పుడు గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాల మీద ఈ ప్రభుత్వం ఎలాగైనా సరే తగ్గుతుంది కదా. సో వాళ్ళు ఏ విధమైన అవినీతి చేశారు, నెక్స్ట్ 5 ఏళ్ళు వాటిలో ఏమేం బయటపడబోతున్నాయి అనేది ఈ వీడియోలో నేను చెప్తా. నాకు యాక్చువల్ ఐడియా ఉంది. మద్యంలో ఎటువంటి స్కామ్స్ చేశారు, ఇసుకలో ఎలా చేశారు, సిమెంట్లో ఏం చేశారు, లేదా పరిశ్రమల్లో ఏం చేశారు, విద్యుత్తులో ఏం చేశారు, ఇదంతా కూడా బేసిక్ కామన్ సెన్స్. బేసిక్గా మనందరికీ తెలిసిందే. బేసిక్ కామన్ సెన్స్ పెడితే చాలు. అందులో ఉన్న ఒకళ్ళిద్దరితో మనం మాట్లాడితే మనకు ఐడియా వచ్చేస్తుంది. సో గత 5 ఏళ్ళలో జరిగిన పాపాలు తెలుసు. నేను ఇండైరెక్ట్గా అప్పుడప్పుడు చెప్పేవాడిని. కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి గట్టిగా చెప్పలేం కదా, ఇండైరెక్ట్గా మాత్రమే చెప్పేవాడిని. ఇప్పుడు డీటెయిల్డ్గా అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్ వేలో చెప్తా. గత 5 ఏళ్ళు ఏ రంగంలో ఎటువంటి అవినీతి చేశారు, ఏ విధంగా దాన్ని గబ్బు పట్టించారు, సో ఇప్పుడు అది బయటపడే అవకాశం ఉందా లేదా అనేది చూద్దాం. అయితే ఇది ఈ డెప్త్గా ఇన్వెస్టిగేషన్ కూడా ఏం అవసరం లేదనమాట. బేసిక్ కామన్ సెన్స్తో చేయొచ్చు. సో ఎక్కువగా గత 5 ఏళ్ళు ఉన్న అంశాలు మద్యము, ఇసుక, ఎలక్ట్రిసిటీ, గ్రానైట్ క్వారీలు, వాటితో పాటు ఉన్నాయి విద్యుత్తు, విద్య, పరిశ్రమలు, అలాగే భూములు, సినిమా, సిమెంటు, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అంశాల వారీగా చాలా సింపుల్గా నేను చెప్తా, అంశాల వారీగా చెప్తా. ఫస్ట్ మనం మద్యం గురించి చెప్పుకుందాం. అసలు మద్యంలో ఎటువంటి అవినీతి జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సాధారణంగా మద్యంలో ఏం జరుగుద్దంటే, సాధారణంగా రొటీన్గా ఏం జరుగుద్దంటే, ఒక మద్యం కంపెనీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ స్టాగ్, లేదా బ్లెండర్ స్ప్రైట్, లేదా 100 పైపర్స్, లేదా ఇంకేదో కంపెనీ ఉంటాయి. వాటిని తయారు చేసే డిస్టిలరీస్ ఉంటాయి కదా, మద్యం తయారు చేసే సంస్థలు ఉంటాయి కదా. ఆ సంస్థలు ఉత్పత్తి చేసే మద్యాన్ని ఆ రాష్ట్రంలో అమ్మాలి అంటే ఆ రాష్ట్ర ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు లేదా అబ్కారీ శాఖ వాళ్ళు అనుమతులు ఇవ్వాలి. అలా అనుమతులు ఇవ్వడానికి ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా లోపాయికారిగా 25% వరకు కమిషన్లు తీసుకుంటారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు, అంతకుముందు ఎప్పుడూ కూడా జరిగేది అదే. 25% లేదా గరిష్టంగా 30% కమిషన్లు తీసుకుంటారు కొన్ని బ్రాండ్ల నుంచి. రెగ్యులర్గా జరిగేది అది కమిషన్లు. ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీ పరుడు సీఎం అయినా సరే, చెప్తున్నాను కదా, చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా, టీడీపీ ఉన్నప్పుడు కూడా, అంతకుముందు ఉన్నప్పుడు కూడా, ఏదైనా మద్యం బ్రాండ్, నాకు ఒక మద్యం కంపెనీ ఉంది, నేను ఈ రాష్ట్రంలో నా బ్రాండ్లో అమ్మాలి అంటే నేను కప్పం కట్టాలి 25 నుంచి 30%. అది రొటీన్గా జరిగేది. సో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పుష్ప సినిమా, సింపుల్గా పుష్ప సినిమా, కమిషన్ అంటే మనం వాటా తీసుకుందాం, కమిషన్ అంటే కమిషన్ తీసుకున్నట్టు ఉంటుంది, అదే వాటా అయితే పార్ట్నర్షిప్ చేసినట్టు ఉంటుంది కదా, పుష్ప అంటాడు కదా, ఆ టైప్ వీళ్ళు చేశారు. వీళ్ళు ఏం చేశారు, బాబు మీ కమిషన్లు మాకు వద్దు, మీ కంపెనీ నాకు ఇచ్చేయి, నీ కంపెనీలోకి నేనే మందు తయారు చేసుకుంటా, నేనే నా రాష్ట్రంలో అమ్ముకుంటా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, చివరి వరకు చూడండి, అందరికీ షేర్ చేయండి. సో ఏం చేశారంటే వీళ్ళు, సాధారణంగా అంతకుముందు కమిషన్లు కదా, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక బాబు మీ కమిషన్లు మాకు వద్దు, నీ దానిలో వాటా కావాలి, మీ కంపెనీ మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేసాయి, మీ కంపెనీలో మేమే మద్యం తయారు చేస్తాం, మేమే మద్యం తయారు చేసి మీకు వచ్చిన లాభంలో మీకు వాటా ఇస్తాం, ఆ పాపం పుణ్యం మేమే చూసుకుంటాం, ఎందుకంటే ఈ రాష్ట్రం మాది, మేమే అధికారంలో ఉన్నాం, ఇక్కడ షాపులు మావి, మేమే అమ్మిస్తాం. సో కాబట్టి నీకు లాభంలో వాటా ఇస్తాం, నీకు ఇంతకాలం ఇన్నాళ్ళు నీకు ఒక 70 పైసలు లాభం వస్తే ఇప్పుడు 75 పైసలు లాభం చూపిస్తాం, కానీ మీ కంపెనీలో ఏం జరిగినా నువ్వు మాట్లాడకూడదు అని కంపెనీలను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అత్యంత కీలకమైన పెద్ద కంపెనీల్లో ఈ వ్యక్తులు దూరారు. ఎవరైతే గతంలో అధికారంలో ఉన్నారో వాళ్ళు మనుషులు దూరి అక్కడ మద్యం తయారు చేశారు. అందుకే పిచ్చి మద్యము, పచ్చి మద్యము, పిచ్చి మద్యము, పనికి మాలిన మద్యము,
ఆరోగ్యానికి హాని చేసే మద్యము, కల్తీ మద్యము, మంచి బ్రాండ్ ఉంటుంది, చూడడానికి సూపర్ బ్రాండ్ సూపర్ లోగో ఉంటుంది, లోపల మాత్రం పిచ్చి మందే ఉంటుంది. చీప్ లిక్కర్ తాగినా అదే టేస్ట్ అంట, కాస్త మంచిది యావరేజ్ బ్రాండ్ తాగినా అదే టేస్ట్ అంట, బెస్ట్ బ్రాండ్ తాగినా అదే టేస్ట్ అంట. ఏదైనా సరే పచ్చిగానే ఉండేది అనేవాళ్ళు. ఎందుకంటే నేను యాక్చువల్ తాగను, కానీ నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది తాగుతారు. నేను ఎవరైనా మా వాళ్ళు తాగితే వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తా, తింటుంటే అంతా ఉంటుంది. నాకు అలవాటు లేకపోవచ్చు కాదు, కానీ నాకు ఆ విషయం తెలుసు. వాళ్ళు ఆడుకుంటున్న మాటల నుంచి నేను గ్రహించగలను. అలా వీళ్ళు గత 5 ఏళ్లలో చేసింది అది. మద్యం కంపెనీలో వీళ్ళ మనుషులు దూరి వీళ్ళే తయారు చేశారు. తయారీకి సాధారణంగా ఏం చేస్తారు, మామూలుగా ఆ కంపెనీలు ఒక 100 రూపాయలు విలువైన మద్యం తయారు చేయడానికి, 100 రూపాయలకి అమ్మే మద్యం తయారు చేయడానికి గతంలో కంపెనీ వాళ్ళు ఒక 30 రూపాయలు ఖర్చు చేశారనుకోండి, వీళ్ళు 15 రూపాయలే ఖర్చు చేశారు. దానివల్ల ఏమైంది, లాభం వీళ్ళకి పెరుగుద్ది, నాణ్యత తగ్గుద్ది. అలా లాభం పెంచుకొని నాణ్యత తగ్గించి రాష్ట్రంలో అత్యంత కీలకమైన చాలా డిస్టిలరీస్లోకి వైసీపీ మనుషులు దూరిపోయారు. అలా ఆ దూరిపోవడం ద్వారా ఉత్పత్తి పెంచారు, నాణ్యత తగ్గించారు, ప్రొడక్షన్ వాల్యూ తగ్గించారు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించారు. దానివలన నాణ్యత తగ్గింది, దానివలన ఆ బ్రాండ్ విలువ పడిపోయినప్పటికీ వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 10కి పైగా కీలకమైన డిస్టిలరీస్ 10 13 ఉన్నాయి. వాటన్నింటిలో వైసీపీ మనుషులు దూరిపోయి గత 5 సంవత్సరాల్లో ఆ డిస్టిలరీస్ నుంచే ఆర్డర్లు ఇస్తారు, ఆ డిస్టిలరీస్ నుంచే సప్లై ఉంటుంది, ఆ డిస్టిలరీస్కే డబ్బులు ఇస్తారు. ఆ డిస్టిలరీస్ ద్వారా గవర్నమెంట్ మద్యం షాపులకు రావడం, గవర్నమెంట్ మద్యం షాపులేమో జనాలకు అమ్మడం, జనాల జేబుల్లోంచి వీళ్ళకి రావడం, వీళ్ళ నుంచి డిస్టిలరీకి వెళ్ళడం. అర్థమైంది కదా మీకు? ఇక్కడ ఒక చిన్న చక్రం వేసి చూపిస్తా, కొంచెం లెంత్ అవ్వచ్చు కానీ కరెక్ట్గా చెప్పేస్తాను, అర్థం చేసుకోండి. ఇది డిస్టిలరీ కదా, ఇక్కడ నుంచి మద్యం షాపు, ఇక్కడ నుంచి ఇక్కడ వినియోగదారుడు అంటే కొనేవాడు, వీడేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటాడు, వీళ్ళు డిస్టిలరీకి డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో మన అధికార పార్టీ నాయకులు వాళ్ళ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు దోచుకునేవాళ్ళు. అట్లా మద్యంలో స్కామ్ జరిగింది. చాలా సింపుల్గా చెప్పాను, అర్థమయ్యే ఉంటుంది. బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అంటే మద్యం కంపెనీలను చేజెక్కించుకొని నాణ్యత తగ్గించారు, వీళ్ళ మనుషులందరూ వాటాలు పంచుకున్నారు. అలా భారీగా జరిగాయి. అత్యంత కీలకమైన పెద్ద పెద్ద కంపెనీలను అలా చేజెక్కించుకున్నారు. ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. ఎందుకంటే కేంద్రం కూడా వీళ్ళు చెప్పిన మాట విన్నదిగా కొన్నాళ్ళు, కేంద్రానికి కూడా వీళ్ళ అవసరం ఉందిగా, వ్యవస్థల జోలికి కూడా వెళ్ళలేకపోయారు. సుప్రీంకోర్టులోనూ అక్కడికి ఇక్కడికి దేని తలుపు తట్టలేకపోయారు. వ్యాపారాలు మూసుకొని వెళ్ళిపోయారు అంతే. ఇష్టం లేని వాళ్ళు వ్యాపారాలు మూసుకున్నారు, ఇష్టం ఉన్న వాళ్ళేమో సరే కానివ్వండి అన్నారు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని బ్రాండ్లు దొరకలేదు. ఎందుకు దొరకలేదు? వాళ్ళకి ఇష్టం లేదు. మా బ్రాండ్ మీరు నాణ్యత తగ్గిస్తామంటే మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పి ఆ బ్రాండ్ల వాళ్ళు మా కంపెనీ అప్పచెప్పం, మీ రాష్ట్రంలో మేము అమ్మము, మా రాష్ట్రంలో అమ్మాలంటే మీ కంపెనీ మాకు ఇచ్చేయండి అన్నారు. సో ఆ కంపెనీల వాళ్ళు మాకొద్దు, మీ రాష్ట్రంలో మేము అమ్మం, మా కంపెనీ మీకు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు. సో ఎవరెవరైతే వీళ్ళ కంపెనీలు అప్పచెప్పారో, డిస్టిలరీస్ అప్పచెప్పారో వాళ్ళదో వీళ్ళు అమ్ముకున్నారు. అందుకే కొన్ని బ్రాండ్లు రాలేదు, కొన్ని బ్రాండ్లు వచ్చాయి. అర్థమైంది కదా? ఇప్పుడు మనం మద్యం అయిపోయింది, క్వారీల్లోకి వెళ్దాం. గ్రానైట్ క్వారీలు, ఇది చాలా పెద్ద కథ, చాలా సినిమా కథ. 2019 మే నెలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2019 జూలై నుంచి ఎందుకు జారిపోతావు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రానైట్ క్వారీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ క్వారీల్లో గనుల శాఖ ప్లస్ విజిలెన్స్ డిపార్ట్మెంటు ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిపి మూకుమ్మడిగా దాడులు చేశారు 2019 జూలై నుంచి సెప్టెంబర్ వరకు. అప్పుడు నేను ప్రకాశం జిల్లాలో బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నాను. అప్పుడు విజిలెన్స్ అధికారి రజనీ గారు ఉండేవాళ్ళు. నేను అలాగే గనుల శాఖ ఏడీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, అంటే మేము జిల్లా స్థాయి బ్యూరో ఇన్ఛార్జిలో స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నప్పుడు జిల్లా అధికారులతో పరిచయాలు బాగానే ఉంటాయి, అన్నీ మాట్లాడతాం. సో నేనేమనుకున్నా, అబ్బో వీళ్ళు దాడులు చేస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి, అప్పటికే గ్రానైట్లో కరప్షన్ ఎక్కువ,
ఓహో ఓకే వైసీపీ ప్రభుత్వం వచ్చి ప్రక్షాళన చేస్తుందేమో, పోన్లే గనుల శాఖలో మైనింగ్లో అవినీతి తగ్గుద్ది, పోన్లే బాబు ఇప్పటికైనా మంచిది జరుగుతుంది అనుకున్నా. సో వీళ్ళు ఏం చేశారు, ఈ గనుల శాఖ విజిలెన్స్ రెవెన్యూ ద్వారా చేసి దాదాపుగా ఒక 42 క్వారీలు ఉన్నాయి, క్వారీ లీజులు ఉన్నాయి. ఈ 42 క్వారీ లీజుల్లో గొట్టిపాటి రవికుమార్ గారివి, అలాగే సిద్ధా ఫ్యామిలీవి, అలాగే కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు వాళ్ళ ఫ్యామిలీవి, అలాగే గరికపాటి రామ్మోహన్ గారివి, అలాగే ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. సో వీళ్ళందరికీ చెందిన విజయానంద్ గారని, పెరల్ రాజా గారని చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి. సో వీళ్ళందరి కంపెనీలకు చెందిన వాళ్ళ మీద రైడ్ చేసి 2085 కోట్లు ఫైన్ వేశారు. అరే బాబు మీరు తప్పులు చేశారు, మీ క్వారీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, మీకు ఇచ్చిన అనుమతి కంటే ఎక్కువ తవ్వేశారు, సో మీరు రాయల్టీ ఎగ్గొట్టారు, మీరు అన్యాయం అక్రమాలు చేశారు, మీకు ఇంత ఫైన్ వేసాము, మీరు ఈ ఫైన్ కడతారా, క్వారీలు మూసుకొని జైలుకి వెళ్తారా అని బెదిరించారు, నోటీసులు ఇచ్చారు. అమ్మో నేను అనుకున్నా, వాహ్ సూపర్ అండి వైసీపీ ప్రభుత్వం, అస్సలు దోలు తీర్చేస్తున్నారు గ్రానైట్ అవినీతి పరులు కానీ నేను అనుకొని బాగుంది అనుకున్నా, సర్లే మంచి చేస్తున్నానండి. ఇంత ఫైన్ వేశారు కదా, చివరికి ఏం జరిగింది తెలుసా, ఈ ఫైను కట్టలేరు కదా. ఇప్పుడు ఎంత తిన్నా సరే తిన్నది కక్కాలంటే ఎవరైనా కక్కుతారా, కక్కలేరు కదా, చూసి అదే ఆటోమేటిక్గా రావాలి తప్ప బలవంతంగా కక్కలేరు. కొన్ని సిద్ధ వాళ్ళకి 285 కోట్లు, గొట్టిపాటి వాళ్ళకి 300 కోట్లు, ఇలా చాలా ఫైన్లు వేశారు, భారీగా ఫైన్లు వేశారు. సో వీళ్ళు ఏం చేశారు, మేము ఫైన్ కట్టలేము అని చెప్పి కొంతమంది క్వారీలు మూసుకున్నారు. కొంతమంది ఆ పార్టీలో బాబు మాకు 300 ఫైన్ వేశారు, 300 కోట్లు వేశారు, మేము అంత ఇవ్వలేము, ఒక 50 100 ఇచ్చుకుంటాము, అవసరమైతే మీ పార్టీ సేవ చేసుకుంటాము, మీ పార్టీలో జాయిన్ అయిపోతాము, మమ్మల్ని వదిలేయండి, మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకొనివ్వండి అని కొంతమంది లొంగిపోయారు. కొంతమంది మాకు వ్యాపారం పోతే పోని, మేము ఇలా ఉంటాం, మేము ఈ పార్టీలోనే ఉంటాం, వ్యాపారాలు మూసుకుంటాం అని అనుకున్నారు. అలా అనుకున్న వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు, నాకు వ్యాపారం అవసరం లేదు, మూసుకుంటాను, నేను ఫైన్ కట్టను, కోర్టుకెళ్ళి ఫైన్ లేకుండా ఆయన రిలీవ్ ఆర్డర్ తెచ్చుకొని వ్యాపారాలు మూసుకొని సైలెంట్గా ఉన్నాడు ఆయన. సిద్ధా హనుమంతరావు గారు, సిద్ధా రాఘవరావు గారు, ఇంకా కొంతమంది చాలామంది వైసీపీకి లొంగిపోయారు, వైసీపీకి బెండ్ అయిపోయి వైసీపీకి లొంగిపోయి ఏం చేశారు, వీళ్ళ క్వారీల్లో వాటాలు ఇచ్చేశారు వైసీపీకి. సేమ్ ఇక్కడ కూడా పుష్ప సినిమా, ఇక్కడ కూడా సేమ్ పుష్ప సినిమా. కొన్ని గ్రానైట్ క్వారీల్లో, కొన్ని కంపెనీల్లో, గ్రానైట్ కంపెనీల్లో వైసీపీ వాళ్ళు వాటాదారులుగా చేరిపోయారు. వాటాదారులుగా చేరిపోయి వాళ్ళే తవ్వుకున్నారు, వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళే లాభం పొందారు. అసలైన ఓనర్కి అరే బాబు నీకు ఇన్నాళ్ళు 40 రూపాయలు వాటా, 40 పైసలు వాటా వచ్చేది, ఇప్పుడు 30 పైసలు వచ్చింది, నోరు మూసుకొని తీసుకో అని ఇచ్చారు. అలా గ్రానైట్లో అవినీతి జరిగింది, బీభత్సంగా పిండేశారు అంతే, పిండి పీల్చి పిప్పి చేశారు అంతే. సో ఆ పార్టీకి లొంగిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు, లొంగని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. చాలామంది అందులో కంపెనీల్లో వాటాలు ఇచ్చేశారు, అన్యాయంగా అక్రమంగా వాటాలు ఇచ్చేశారు. ఇందులో వైసీపీ పెద్ద తలకాయలన్నీ ఉన్నాయి. ఇలా గ్రానైట్లో కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. అలాగే కొన్ని క్వారీలను వాళ్ళకు అనుకున్న వాళ్ళకి ఇచ్చేశారు, లీజులకి ఇచ్చేశారు. ఎవరికైనా ఇప్పుడు నా పేరు మీద లీజు ఉంటుంది, నేను ఇంకో 3-4 డైరెక్టర్లతో నేను లీజు నిర్వహిస్తున్నా, నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించి, నన్ను ఫైన్ వేసి, నన్ను సైలెంట్ చేసి వేరే వాళ్ళని ఒక ఇద్దరిని నా కంపెనీలో డైరెక్టర్లుగా చేర్చి వాళ్ళ ద్వారానే మొత్తం హవా నడిపించారు. నాకు ఇన్నాళ్ళు దానిలో వచ్చేది కదా ఎంతో కొంత, నువ్వు ఇన్నాళ్ళు తిన్నావు, ఇప్పుడు నీకు కేసులు కావాలా, కోర్టు కేసులు కావాలా, లేదా ఫైన్లు కావాలా, క్వారీ మూసుకుంటావా, లేదా మేము రన్ చేసి నీకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలా అంటే నేనేమనుకుంటా, అబ్బో నాకు జైలు వద్దు, నేను ఫైన్లు కట్టలేను, నేను సేఫ్గా ఉంటాను, నాకు ఎంతో కొంత వాటా ఇవ్వండి అంటాను కదా, నా సేఫ్ నేను చూసుకుంటాను కదా, ఎందుకంటే తప్పులు చేసినాను కదా. ఆ తప్పులను అడ్డం పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పక్కన పెట్టి ఇలా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్వారీలను అలా చేశారు. ఇది క్వారీల్లో జరిగిన అవినీతి. ఇప్పుడు ఇసుకలో జరిగిన అవినీతి చూద్దాం. ఎంత చెప్పినా తక్కువే, ఇసుక పిండారు, పిండి బంగారం చేశారు. చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే సిలికా శాండ్, ఇసుకలో సిలికా శాండ్ వేరు, ఈ శాండ్ వేరు. సిలికా శాండ్నేమో చాలా సింపుల్ అండి, 3 జిల్లాలకు ఒక నాయకుడికి ఇచ్చేసారండి. కాకినాడ జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడు, ఆయన 2019 తర్వాతే వైసీపీలో చేరారు. ఆ నాయకుడికేమో 2019 తర్వాత కాదు, 2019 ముందు అనుకుంటా వైసీపీలో చేరారు. ఆ నాయకుడికేమో నెల్లూరు జిల్లా
నెల్లూరు ప్లస్ రాయలసీమ జిల్లాల్లో సిలికా శాండ్, ఆ గూడూరు అక్కడ సిలికా శాండ్ ఎక్కువ ఉంటుంది, అవన్నీ అప్పచెప్పేశారు. అలాగే ఇంకో కీలక నాయకుడు నెంబర్ 2 లెక్కలు రాయడంలో ఆరితేరారు ఆయనకేమో ఇంకో 2 జిల్లాల్లో ఈ శాండ్ ఇదంతా అప్పచెప్పేశారు. మరో నెంబర్ 2 నాయకుడికేమో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న శాండ్ అదంతా అప్పచెప్పేశారు. ఇలా రోజుకి ఒక శాండ్ రీచ్ నుంచి ఒక రోజుకి సుమారుగా 2 నుంచి 6 కోట్లు వసూలు చేశారు. నేను ఒక జిల్లా ఉత్తరాంధ్రలో ఉన్న ఒక జిల్లాలో ఒక అధికారితో మాట్లాడా. ఆయన యాక్చువల్లీ పేరుకే అధికారి, కానీ ఆయనకు అనధికారంగా అనఫీషియల్గా ఇంకొక వ్యక్తి వస్తారు. వైసీపీకి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఈ అధికారి నిర్వహించే కార్యక్రమాలన్నీ అతను నిర్వహించి ఓన్లీ సంతకం మాత్రమే ఇతను చేయించి ఆయన నిర్వహించి రోజుకి 2 కోట్లో 6 కోట్లో ఎంతో కొంత పైకి పంపించేవాళ్ళంట. చాలా దారుణం. సో ఇట్లా ఇదేం చేశారంటే జేపీ వెంచర్స్ అనే సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ పేరుకు మాత్రమే జేపీ వెంచర్స్, నిర్వహణ మొత్తం సేమ్ పుష్ప సినిమా, అనఫీషియల్ వాటాలే, అఫీషియల్ వాటాలు కాదు, అనఫీషియల్ వాటాలుగా చేరిపోయారనమాట. చేరిపోయి ఇసుక ఇష్టానుసారం కుమ్మేశారు, ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకున్నారు, ఇష్టం వచ్చినంత వరకు తవ్వుకున్నారు, రాయల్టీలు లేవు, ఫైన్లు లేవు, ఏమీ లేవు. అట్లా కుమ్మి పడేశారు ఇసుకలో. బీభత్సమైన స్కామ్ జరిగింది. అందుకే ఇసుక మనకి బాగా రేట్లు అయ్యింది, బాగా రేటు పెరిగింది. ఇంకా మనం అది ఎంత చెప్పుకున్నా తక్కువే ఇసుకలో, మనందరికీ తెలుసు జరిగింది. ఇప్పుడు విద్యుత్ చాలా సింపుల్. విద్యుత్ అంటే పాపం మన పేద కంపెనీలు 2 ఉన్నాయి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అండ్ అదానీ గారిది. సో విద్యుత్లో ఏం చేశారంటే మీకు ట్రాన్స్ఫార్మర్, సాధారణంగా ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రభుత్వాలు ట్రాన్స్ఫార్మర్లు కొంటాయి డిస్కంలో, ఎవరి దగ్గర నుంచి? ఆ తయారు చేసే కంపెనీల నుంచి కొంటాయి. మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ దేశవ్యాప్తంగా కూడా ట్రాన్స్ఫార్మర్ రేటు 65,000 నుంచి 80,000 వరకు మాత్రమే కాస్ట్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ రేటు. కానీ మన ప్రభుత్వం గత 5 ఏళ్లలో 1,20,000 నుంచి 1,30,000 వరకు ఇచ్చారు. అంటే ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 50,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మనకు పేద సంస్థ ఏడిసిందిగా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ఏడిసిందిగా. ఆ సంస్థ దగ్గర ట్రాన్స్ఫార్మర్ల తయారీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్న రేటు కంటే ఎక్కువ రేటు ఇచ్చి దానికి రకరకాల సాకులు, మెయింటెనెన్స్ అని, రిపేర్లు రాకుండా ఉంటుందని, వారంటీ, ఎక్స్ట్రా వారంటీ అని. చూడండి, మనం మామూలుగా ఫోన్ కొంటే ఎంత కొంటామండి? 40,000 రూపాయల ఫోన్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? అన్న ఇన్సూరెన్స్ తీసుకున్న ఒక 4 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా వస్తుంది, ఒక 5,000 ఎక్స్ట్రా కట్టు అంటాడు కదా. అలా వారంటీ, ఎక్స్ట్రా వారంటీ ఉంటుందండి, ఒక 3,000 4,000 ఎక్స్ట్రా కట్టండి అంటారు కదా. అప్పుడు మనం కడితే కడతాం, లేకపోతే లేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఎక్స్ట్రా వారంటీ, ఇన్సూరెన్సు, ఈ పేర్లన్నీ పెట్టి దాదాపుగా బాగా ఎక్కువ ఇచ్చారనమాట. డబ్బులు ఇవ్వకూడదు దానికంటే ఎక్కువ ఇచ్చేశారు. అంటే లీగల్గా దొరకకుండా, చట్టపరంగా దొరకకుండా వాళ్ళకి లబ్ధి చేశారు. అలా కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. అలాగే మీకు తెలుసు షిరిడి సాయిని ఇంకా ఏ విధంగా ఆదుకున్నారో, పాపం పేద సంస్థ కాబట్టి. అలాగే విద్యుత్ కేటాయింపులు, విద్యుత్ కొనుగోళ్ళు, విద్యుత్ ఒప్పందాల్లో ప్రతి దానిలో కూడా భారీగా లబ్ధి పొందారు. ఈ లబ్ధి పొందింది గట్టిగా ఒక 3-4 ఉంటారు. ఆ 3-4లో కూడా మన వైసీపీ వాళ్ళు. ఇక్కడ కూడా పుష్ప సినిమా. ఒక కంపెనీ, ఏదైనా మంచి కంపెనీ ఉంటే ఆ కంపెనీలో వైసీపీ వాళ్ళు వాటాదారులుగా దూరడం, ఆ కంపెనీకి లబ్ధి చేకూర్చడం. పచ్చిగా చెప్పుకోవాలంటే ప్రతి దానిలో పుష్ప సినిమా, ప్రతి దానిలో కూడా వీళ్ళు వాటాదారులుగా దూరిపోయారు. ఒక పెన్నులు తయారు చేసే సంస్థ ఉందో అనుకుందాం. ఆ పెన్నులు తయారు చేసే సంస్థ మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్నులు అవసరమయ్యాయి మన ప్రభుత్వ అవసరాల కోసం. నెలకు ఒక 10,000 పెన్నులు కొంటారు అనుకుందాం. సో దానికి నెలకి సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు అనుకుందాం. అంటే నేను రఫ్గా లెక్కేస్తున్నా. 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారంటే ఆ 1 కోటి రూపాయల్లో ఆ పెన్నుల కంపెనీ వాడికి 30 లక్షలు 20 లక్షలు మిగులుద్దిగా. అది ఎందుకు ఆడు తినాలి? దానిలోకి మనోడు వాటాదారుడిగా వెళ్ళి దాన్ని లాక్కోవచ్చుగా, అది మనోడే తినొచ్చుగా. అలా చేశారనమాట చాలా చోట్ల. సో విద్యుత్తులో చాలా జరిగాయి. విద్యుత్తులో కూడా విద్యుత్ ఒప్పందాల్లో కావచ్చు, కొనుగోలులో కావచ్చు, ఈ ట్రాన్స్ఫార్మర్ల తయారీ కానీ, లేదా ఈ స్మార్ట్ మీటర్ల ఆర్డర్లు కానీ చాలా వరకు స్కాములు జరిగాయి. భారీ ఎత్తున అవినీతి జరిగింది దీనిలో, విద్యుత్తులో. సో ఇప్పటికి ఇవి చెప్పుకున్నాం. ఇంకా మనకేమున్నాయి? మద్యం అయిపోయింది, ఇసుక అయిపోయింది, గ్రానైట్ అయిపోయింది, విద్యుత్ అయిపోయింది. ఇక విద్యాశాఖ కూడా అంతే. మనకు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు టెండర్లు ఉన్నాయి, విద్యాకాను కిట్లు ఉన్నాయి. మనకు ఎవరైతే అనుకూలమో వాళ్ళకి టెండర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర మనం అనఫీషియల్గా తీసుకున్నాం. యాక్చువల్లీ
70 రూపాయలదేమో 90 రూపాయలకి ఇచ్చాం టెండర్. ఈ 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ 20 మన జేబులోకి వెళ్ళింది. దాంతోపాటు ఒరే దాని వాల్యూ 70 అంటే నీకు ఒక 20 రూపాయలు లాభం వస్తుంది కదా, 20లో మాకు 10 ఇచ్చేయరా అని చెప్పి 30 రూపాయలు లాభం తీసుకున్నారు. అర్థమైంది కదా, ఎక్స్ట్రా వేసిన 20 రూపాయలు వీళ్ళదే, ప్లస్ వీడికి వచ్చిన లాభంలో ఒక 10 రూపాయలు వీళ్ళదే, అలా 30 రూపాయలు లాభం తీసుకున్నారు. అలా ఈ విద్యా కానుక టెండర్లు అవి ఇవి అలా జరిగాయి. అలాగే పరిశ్రమల్లో చాలా సింపుల్. నాకేమీ లేదు, నేను ఒక పరిశ్రమ పెడతా, ఒక వైసీపీ నాయకుడిని, నేను ఒక పరిశ్రమ పెడతా, నాకు అసలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, కానీ నేను సినిమా చూపిస్తా, నా ఆలోచన ఇది, నా ప్రాజెక్ట్ ఇది, నా అంచనాలు ఇవి, నేను ఎంతమందికి ఉపాధి కల్పిస్తాను. భూములు తీసుకో, ఎన్ని ఎకరాలు కావాలి, ఒక 30 ఎకరాలు ఇస్తాను తీసుకో, మీ కంపెనీ లీజుకి తీసుకోండి. అలా భూ కేటాయింపులు భారీగా జరిగాయి. లేని కంపెనీలను సృష్టించి, పనికిమాలిన కంపెనీలను సృష్టించి వాళ్ళకు భూములు ఇచ్చారు. ఆ భూములేమో అన్అఫీషియల్గా వాళ్ళు నేనేమీ చేయను, నాకు ఇచ్చారు కదా భూములు, నేను బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటా, ఆ 30 ఎకరాలు నేను బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటే నాకు ఒక 30 కోట్లు ఎంతో కొంత వస్తుంది. ఆ 30 కోట్లు నేను పెట్టుబడి పెట్టి వేరే వ్యాపారం చేసుకుంటా, ఆ వ్యాపారం చూపించి మళ్ళీ లోన్ తీసుకుంటా. ఇలా రొటేషన్ అవుద్ది అంతే. ఇలా బోల్డ్ జరిగాయి, వందల వేల ఎకరాలు జరిగాయి. ఇక భూ కేటాయింపులతో పాటు అసైన్మెంట్ భూములు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఎక్కడైనా అసైన్మెంట్ భూములు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించడం, ఒరే నాయన నీకు ప్రభుత్వం ఫ్రీగా భూమి ఇచ్చింది, సో నువ్వు మాకు అమ్మే, మార్కెట్ రేట్ 30 లక్షలు ఉంది, నువ్వు మాకు 15 లక్షలకు అమ్మే, లేదు ఇవ్వనంటావా నీకు ఆ భూమి దక్కకుండా చేస్తాం, నువ్వు అమ్మలేవు కొనలేవు, నీకు మళ్ళీ ఎవడో కొండవు, నీకు అవసరానికి రావు, సో నాకు అమ్మే అని చెప్పి అసైన్మెంట్ భూములు తీసుకునే వాళ్ళు ఎవరు బలహీనలే కదా, ఎస్సీ ఎస్టీలే కదా, పాపం వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు, పోరాడలేరు కదా. సో అటువంటి వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకొని భూములు నొక్కేశారు. అలాగే సినిమా, సిమెంటు, ట్రాన్స్పోర్ట్ అన్నాను కదా, సినిమా గురించి నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను. ఏ సినిమా తీసినా కప్పం కట్టాలి, ఏ సిమెంట్ కంపెనీ వచ్చినా కప్పం కట్టాలి. కడప జిల్లాలో ఒక సిమెంట్ కంపెనీ ఉండేది, జువారీ సిమెంట్స్. వాళ్ళది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ చేత వాళ్ళకి నోటీసులు ఇప్పించి, వాళ్ళకి అవి ఇవి నోటీసులు ఇప్పించి, ఎంత దారుణం తెలుసా, ఒక సిమెంట్ కంపెనీ ఉంది, మన కంపెనీ సిమెంట్లు మాత్రమే అమ్మాలి, రాష్ట్రంలో సేల్ అవ్వాలి. మనకి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, నేను వైసీపీ నాయకుడిని, నాకు ఒక 5-6 సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, సో నాకు పోటీగా ఒక 10 వేరే సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళవి మూసేయాలి, నావి మాత్రమే సేల్ అవ్వాలి. నావి సేల్ అవ్వాలంటే వాళ్ళవి మూసేయాలంటే వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ అని, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, లేదంటే విజిలెన్స్ అని రకరకాల పేర్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని ముయ్యించేసి, వాళ్ళని తరిమేసి రాష్ట్ర వ్యాప్తంగా నావి అమ్ముకున్నాను. లేదు నీ ఉండాలా, నీ కంపెనీలు అమ్మాలా, లాభం ఇచ్చాయి, వాటా ఇచ్చాయి, ఒక్కో సిమెంట్ బస్తా మీద ఇంత వాటా ఇవ్వు. గత ప్రభుత్వం ఒక బస్తా మీద 25 రూపాయలు తీసుకునేది, నాకున్న లెక్క. గత ప్రభుత్వం ఒక సిమెంట్ బస్తా మీద అంట 25 రూపాయల కమిషన్ అంట, టీడీపీ ప్రభుత్వం. వీళ్ళు 60 రూపాయలు అడిగారంట అధికారంలోకి వచ్చిన వెంటనే. ఒక బస్తా మీద 60 రూపాయలు అంటే ఎలా ఇవ్వగలరు, ఇవ్వలేము అన్నారంట. ఇవ్వకపోతే మానేయండి, మేమే అమ్ముకుంటాం అని అన్నారు. అలా ఇచ్చిన వాళ్ళని ఉంచారు, ఇవ్వలేని వాళ్ళని తరిమేశారు. ఇది జరిగింది సిమెంట్లో. సినిమాలో వాటాలు, చాలా వాటిలో ఇలాగే వాటాలు, పరిశ్రమలో అది ఇది. ఇంకా నేను బేసిక్ కామన్ సెన్స్తో చాలా సింపుల్గా చెప్పాను ఎలా జరిగింది స్కామ్స్ అని. ఇవన్నీ కూడా నెక్స్ట్ 5 ఏళ్లలో 1 by 1 బయటకు రాబోతున్నాయి. ఈ వీడియో మీకు గుర్తొస్తుంది. ఎక్కడైనా ఏదైనా స్కామ్ జరిగి సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏదైనా జరిగినప్పుడు ఈ వీడియో మీకు గుర్తొస్తుంది. ఇక్కడ మీకు నేను చిన్న పాయింట్ చెప్పాలి. స్కామ్ అనేది ఎవరైనా చేస్తారు, టీడీపీ వాళ్ళైనా చేస్తారు, వైసీపీ వాళ్ళైనా చేస్తారు. టీడీపీ వాళ్ళు చేసే స్కాము ఆర్గనైజ్డ్ స్కామ్గా ఉంటుంది, వైసీపీ వాళ్ళు చేసే స్కామ్ అనార్గనైజ్డ్ స్కామ్గా ఉంటుంది. టీడీపీ వాళ్ళేమో 100 రూపాయల్లో 20 రూపాయలు తినాలనుకుంటారు, వైసీపీ వాళ్ళేమో 100 రూపాయల్లో 70 రూపాయలు మేము తిని ఇచ్చేయాలనుకుంటారు. అదే తేడా. వాళ్ళేమి నిజాయితీ పరులని నేను చెప్పను, వీళ్ళు మాత్రమే పనికిమాలినోళ్ళని నేను చెప్పను. వాళ్ళు అవినీతి పరులే, వీళ్ళు అవినీతి పరులే. వాళ్ళ అవినీతి ఒక పరిధిలో ఉంటుంది, వీళ్ళ అవినీతి అపరిమితంగా ఉంటుంది. సో ఇంతకన్నా పచ్చిగా బోల్డ్గా ఎవరు చెప్పలేరు. ఇలా చెప్పినందుకు ఎవరైనా మనోభావాలు కించపరిస్తే నన్ను క్షమించండి, కానీ ఇటువంటి చాలా చెప్తాం మనం. థ్యాంక్ యూ.